హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన వీడియో చూసేటువంటి వారు ఎవరైనా ఉంటే ముందు మన యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2024 అంటే మనకి ఆర్ఆర్బీ జేఈ ఎప్పుడు వస్తుంది అంటే జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దీంట్లో ఎన్ని రకాల పోస్టులు అనేవి ఉంటాయి, ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్. చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ చూడండి, మనకి ఒక నోటీస్ని చూసినట్లయితే మనకి జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ క్యాలెండర్లో జూలైలో నోటిఫికేషన్ వస్తుందనేది మనకి ఇంటిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నోటీస్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి హెడ్లైన్ చూడండి, డిసైడెడ్ బై బోర్డ్ టు ఫిల్ అప్ ఎంటైర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే మనకి జేఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది అతి త్వరలో రానుంది. అంటే మనకి జూలైలో కంపల్సరీగా జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి రిలీజ్ అయ్యేటువంటి పోస్టులను కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మనకి మొత్తంగా 7,911 పోస్టులు అనేవి మనకి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మొత్తంగా 5 డిపార్ట్మెంట్లు ఉండడం జరిగింది. జేఈ కింద మొత్తం 5 డిపార్ట్మెంట్లు ఉండడం జరిగింది. దీంట్లో టెక్నికల్ ఉంటుంది, అదేవిధంగా నార్మల్ డిగ్రీ చేసినటువంటి వారికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అంటే బీటెక్ డిప్లొమా చేసినటువంటి వారితో పాటు మరి బీఎస్సీ అదేవిధంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ కలిగినటువంటి వారు ఎంఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించిన వారికి కూడా ఈ యొక్క జేఈ నోటిఫికేషన్లో కంపల్సరీగా ఎలిజిబుల్ అనేది కొన్ని పోస్టులకి ఉండటం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే సేఫ్టీ కేటగిరీస్, ఇది వచ్చేసేసరికి మనకి వర్క్షాపుల్లో కానీ అదేవిధంగా మనకి ఓపెన్ లైన్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్కి సంబంధించినటువంటి వాటిని చూసుకోవడానికి కానీ వాటిని సుపీరియర్గా ఉండేటువంటి పోస్టులు ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ జేఈ సేఫ్టీకి సంబంధించినటువంటి జేఈ. అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే డిఎంఎస్ అంటే డిపో మెటీరియల్. చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ అంటే మనకి మెటీరియల్ అంటే మనకి రైల్వే యొక్క మెటీరియల్స్ ఉంటాయి, మెకానికల్ మెటీరియల్స్, అన్ని మెటీరియల్స్కి సూపరింటెండెంట్గా జేఈగా ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్టు థర్డ్ వచ్చేసరికి మనకి కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపరింటెండెంట్ అంటే కెమికల్ మెటలర్జికల్ అంటే మనకి రైల్వే యొక్క మొత్తం పార్ట్స్ను కూడా టెస్ట్ చేయడానికి ఈ యొక్క కెమికల్ అండ్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ జేఈ కూడా మనకి నోటిఫికేషన్ రావడం. దీనికి మాత్రమే ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్ కలిగినటువంటి వారు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మనకి కెమికల్ సూపర్వైజర్స్ ఆర్ మెటలర్జికల్ సూపర్వైజర్స్ అన్నీ కూడా దీంట్లో జేఈ నోటిఫికేషన్లో ఉండటం జరిగింది. కాబట్టి ఈ బీటెక్ డిప్లొమా వాళ్ళకే కాకుండా మనకి డిగ్రీలో కెమిస్ట్రీ అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ మాస్టర్ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసినటువంటి వారికి కూడా ఎలిజిబుల్. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ముందు మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మీరు లైక్ చేసినట్లయితే మన యొక్క వీడియో అనేది కొంతమందికి చేరుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసుకున్నట్లయితే ఈ వీడియోని సపోర్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. రైల్వే నుండి అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. చూసుకున్నట్లయితే దీని యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి నోటీస్ని మా యొక్క కమ్యూనిటీ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ యొక్క నోటీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.